యేసు ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వస్థపరిచినట్టుగా చూస్తాం మనం. కొందరికి నువ్వు వెళ్ళు బాగా అవుతావు అని అన్నాడు. కొందరిని పట్టుకొని బాగు చేసిండు, కొందరిని మాట చేత బాగా చేసిండు, ఇతన్నైతే ఉమ్మి రాసి బాగా చేసిండు కదా. ఇక్కడ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత ఏం జరిగిందో మనం చూడాలి. చూపు పొందిన తర్వాత ఏం జరిగింది, అతడు ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, అతని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఓకేనా? 8వ వచనం నుంచి మనం చదువుకుంటూ కొన్ని వచనాలు మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. రైట్? 8వ వచనం నుంచి 8, 9 వచనాలు మనం చదివితే గనక, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అని వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలి ఉన్నాయి ఒకడని మరికొందరు అని వాడైతే నేనే అనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడైతే ఏమన్నాడట? నేనే. మీరు ఎవరెవరు అనుకుంటారు, ఏమేమో అనుకుంటారు, కానీ నేనే అని అన్నాడు. సో ఈ 2 వచనాలలో మనం చూస్తే గుడ్డివాడికి కన్నులు తెరవబడిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇంతకుముందు ఏ ప్రజల మధ్య అయితే ఉన్నాడో, ఏ ప్రజల మధ్య అయితే వాడు భిక్షమెత్తుకున్నాడో, ఏ ప్రజల మధ్య అయితే తిరిగినాడో, మరలా అదే ప్రజల మధ్యకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతన్ని గుర్తుపట్టారు కొంతమంది ఏమో కాదు, ఇతడు కాదు అని చెబుతూ ఉన్నారు. అతన్ని చూసినటువంటి వారికి ఆశ్చర్యం కలిగింది. ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగింది అని అంటే, ఒకప్పుడు భిక్షమెత్తుకునేటువంటి ఈ గుడ్డివాడు ఈరోజు చూపు గలవాడై ఉన్నాడు. ఈరోజు మన మధ్యలో తిరుగుతున్నాడు. ఈరోజు మనతో కలిసి ఉన్నాడు. ఇతడు ఆనందంగా ఉన్నాడు. ఇతడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎక్కడిది ఇంత ఆనందం, ఎక్కడిది ఇంత సంతోషం ఇతడికి? ఎలా వచ్చింది చూపు అని ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. పరిచయులు అయితే పంచాది పెట్టారు. ఇక పరిచయులు ఏం చేశారు? పంచాయతీ పెట్టారు. ఎక్కడిది నీకు చూపు? ఎవడిచ్చిండు నీకు ఇట్లా చూడమని? అసలు నీ కళ్ళు ఎట్లా వచ్చినాయి? నువ్వు పుట్టుకతోటే గుడ్డివాడు. మేము ఎప్పటి నుంచో నిన్ను చూస్తున్నాం, నీకు కన్నులు లేవు, నువ్వు గుడ్డివాడివి, భిక్షమెత్తుకునేటువంటి వాడివి. అలాంటి నువ్వు ఈరోజు చూస్తున్నావు, భిక్షం అడగడం లేదు, నువ్వు చాలా చక్కగా తిరుగుతున్నావు, సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఎక్కడిదిరా నీకు చూపెవడిచ్చిండు అని పంచాలు చేస్తున్నారు. ఎవరు? పరిచయం. పరశనైతుర్రంతా అక్కడ. వీడు ఎట్లా చూస్తుండు, ఏంది అసలు నీకు చూపేవాడిచ్చిండు? అసలు పుట్టుకతోటి కన్నులు ఎవరా అంటే అసలు ఏ డాక్టర్ని అడిగినా రావని చెప్పారు. తల్లిదండ్రులు వదిలేసారు. తల్లిదండ్రులే ఇటు మా కొడుకు కాదని చెప్పి వదిలేసేసారు. ఆశ్చర్యం కలుగుతుంది ప్రజలకు. మనము అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 11వ వచనాల వరకు అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు, కుంటి భిక్షగాడు. అతన్ని కొంతమంది మోసుకొని ఆ దేవాలయం దగ్గరికి తీసుకొని కూర్చుండబెట్టారు. అతడు ప్రతిరోజు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. వచ్చేవారిని వెళ్ళేవారిని గుడి మెట్ల మీద కూర్చొని ధర్మము చేయయ్యా, నాకు ధర్మము చేయి, నాకు ధర్మము చేయి అని చెప్పి అడుక్కుంటూ ఉన్నటువంటి ఆ యొక్క కుంటి భిక్షగాడు ఒక దినాన కాళ్ళు వచ్చాయి అతనికి. ఎట్లా వచ్చాయి? పేతురు యోహాను దేవాలయానికి వెళుతున్నారు. ఇంచుమించు పగలు 3 గంటల సమయానికి. ఎన్ని గంటల సమయానికి? పగలు 3 గంటల సమయానికి ఇంచుమించుగా మనమైతే హాయిగా తిని నిద్రపోతాం. అంటే మనం కాదు, కొంతమందికి మధ్యాహ్నం తిన్నదంటే ఏం చేస్తారు? పడుకుంటారు. సాధారణంగా ఉన్న అలవాటే. ఇంకా కొంతమందికి అసలు ఉదయం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు చూసినా నిద్రలనే ఉంటారు. అలానేమనాలి? నిద్రపోతూ
హల్లెలూయా. అయితే ఇతడు ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. ప్రతిరోజు యథావిధిగా అడుక్కున్నట్టుగానే ఆ రోజు కూడా అడుక్కుంటున్నాడు. అదే రోజు ఒక దినాన పేతురు, యోహాను ఆ దేవాలయానికి వెళుతున్నారు ప్రార్థన చేసుకోవడానికి. వెళుతున్నప్పుడు అందరిని అడిగినట్టుగా వారిని కూడా అడుగుతున్నాడు, అయ్యా భిక్షమయ్యా, అయ్యా ఏదైనా ధర్మం చెయ్యి, అయ్యా నాకు ధర్మం చెయ్యి, నాకు ధర్మం చెయ్యి అని అడుగుతున్నప్పుడు పేతురు, యోహాను అతన్ని చూస్తూ వారు ఏమన్నారంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తాము. అంటే ఇంకేమున్నదో ఈయన దగ్గర అనుకుంటున్నాడు. ఇంకేముందో? వెండి లేదట, బంగారం లేదట, మాకు కలిగి ఉన్నది నీకు ఇస్తామంటే ఇంకేముందా, ఇంకేమిస్తాడా అని తేరి చూస్తున్నాడు ఆ భిక్షగాడు. అలాంటి సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడు అని చెప్పగానే వెంటనే అతడికి కాళ్ళు వచ్చి అతడు లేచి నడవసాగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు గంతులు వేసుకుంటూ పరిగెత్తుకొని దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్టుగా, ప్రజలందరి మధ్యలో దేవుణ్ణి గణపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకొక భిక్షగాడు ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాల వరకు గుడ్డి భిక్షగాడు ఉన్నాడు. గుడ్డి భిక్షగాడు ఇతడు కూడా కళ్ళు లేవు, ఒక దగ్గర కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఆయన శిష్యులు కలిసి ఆ దారి వెంబడి వెళుతూ ఉన్నారు. ఆ దారి వెంబడి వెళుతూ ఉన్నప్పుడు ఆ భిక్షగాడు అల్లరి జరుగుతుంటే, ఏంటి ఈ అల్లరి అని అడిగితే, నజరేయుడైన యేసయ్య ఈ దారిన వెళుతున్నాడు రా అని ఆయనకు చెప్పారు. అవునా, యేసయ్య వెళుతున్నాడా, నజరేయుడైన యేసు వెళుతున్నాడా అని చెప్పి, యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే ఆయన శిష్యులు, ఆయన శిష్యులు అంటున్నారు, పక్కనున్న వారు అంటున్నారు, ఆ జన సమూహంలో ఉన్నవారు అంటున్నారు, ఆ దారి వెంబడి వెళుతున్న వారు అంటున్నారు, యేసయ్యను వెంబడించిన వారు అంటున్నారు, ఏమంటున్నారంటే అని చెప్పి అతన్ని బెదిరిస్తూ ఉన్నారు. అతని నోరు మూయడానికి ప్రయత్నిస్తున్నారు. యేసయ్య అది చూసి ఏమన్నాడు? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పెను. హల్లెలూయా. యేసయ్య అతని స్వరము విన్నాడు, అతని మాట విన్నాడు, అతని కేకలు విన్నాడు, అతని ఆందోళన విన్నాడు, అతని ఆవేదన విన్నాడు, అతని అరుపులు విన్నాడు, అతన్ని అందరూ అడ్డుకుంటుంటే అదంతా చూశాడు. చూసి అంటున్నాడు, అతన్ని పిలువండి. పిలిచారు. ఏసై రమ్మంటున్నా అని చెప్పి వాడు వెంటనే లేచి వారితో పాటు ఏసై దగ్గరికి వెళ్ళాడు. ఏసై దగ్గరికి వెళితే ఏసై అంటున్నాడు, చెప్పు ఏం కావాలి, ఏం చేయమంటావు నన్ను? ధైర్యము తెచ్చుకోను. చదవండి. ఓకే, అది అయిపోయింది. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుతున్నాడు అన్నప్పుడు లెమ్మని చెప్పినప్పుడు అతడు వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు. బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఇంకా బట్టతోటి నాకేం పని అనుకున్నాడు, అక్కడ పడేశాడు. దిగ్గున లేచాడు, వారితో పాటు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య అతన్ని చూసి, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావో చెప్పు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడిగినప్పుడు ఆ యొక్క భిక్షగాడు అడుగుతున్నాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయము, నాకు చూపు లేదు, నాకు కను దృష్టి లేదు, నాకు దృష్టి కలగజేయము అని అన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. తర్వాత శృంగారమణ దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి కుంటి భిక్షగాడు దేవాలయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రజలకు సాక్ష్యముగా నిలబడ్డాడు, ప్రజల ఎదుట సాక్ష్యము చెప్పుతున్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. తర్వాత మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 9వ అధ్యాయంలో
ఆ యొక్క భిక్షగాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఆ భిక్షగాడైతే ప్రభు చేసిన దాన్ని, ప్రభు అతనికి చేసినటువంటి మేలులను ఆయన వివరిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యములన్నిటిని అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. 11వ వచనములో అది మనం చదువుతాం. యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమును కోనేటి యొద్దకు వెళ్ళి కోనేటిలోనికి వెళ్ళి కడుక్కొమ్మని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినే అనేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి ప్రజల మధ్యలో సాక్ష్యముగా నిలబడ్డాడు, ప్రజలకు సాక్షార్థముగా నిలబడ్డాడు, దేవునికి సాక్ష్యముగా నిలబడ్డాడు. దేవుని గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు. అయ్యా, నేను చూపు పొందింది నిజమే, కానీ ఎవరు చూపించారో నాకు తెలియదు. కానీ ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు క్రీస్తు. ఆయన వచ్చి ఉమ్మి అక్కడ కింద నేల మీద ఉంచి బురద చేసి దాన్ని నా కళ్ళ మీద పూశాడు. వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది. అంతవరకే నాకు తెలుసు. హల్లెలూయా. పరిశీలు అడుగుతున్నారు, ఎవడురా, ఎక్కడుంటాడు రా ఆయన, చెప్పురా, ఎట్లుంటాడు రా, ఎక్కడుంటాడు రా, ఏ విధంగా ఉంటాడు చెప్పురా, నీకు ఎట్లా చూపించిండు చెప్పురా అంటే, నాకు అవన్నీ తెలియదయ్యా, నాకైతే చూపు వచ్చింది. ఆయన పేరు యేసు, ఆయన పేరు క్రీస్తు. ఆయన మనుషుల రూపంలో వచ్చాడు. ఈ యొక్క భిక్షగాడు యేసు క్రీస్తును మనుషుని రూపంలో ఉన్న దేవుడిగా గుర్తించినాడు. కానీ వారు అడుగుతున్నారు, పదే అడుగుతున్నారు, చెప్పు ఎవరైనా, ఎక్కడుంటాడు, ఎలాంటి వాడు, ఆయన పేరేంటిదని అంటే చెప్తున్నాడు, ఆయన క్రీస్తు, ఆయన మనుషుల రూపంలో వచ్చినాడు, ఆయన దేవుడు అని అంటే ఈ పరిచయం అందరూ అతడు దేవుడు కాదురా అని ఆయనను దూషిస్తూ ఉన్నారు, యేసయ్యను దూషిస్తూ ఉన్నారు. అతడు దేవుడు కాదు, దేవుడు అనద్దు, నువ్వు దేవుని స్తుతించు, అతడు మనుషుడే అని చెప్తూ ఉన్నారు. నువ్వు దేవుని స్తుతించాలా, అతన్ని దేవుడు అంటవేంది, అతడు దేవుడు కాదు అని చెప్పి మాట్లాడుతుంటే అవన్నీ నాకు తెలియదయ్యా, ఆయన అయితే నాకు చూపించాడు, ఆయన పేరు క్రీస్తు. హల్లెలూయా. సాక్ష్యం చెబుతున్నాడు ప్రజల మధ్యలో. మనుషులందరికీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులను దేవుడిని దేవుడిగా గుర్తించాడు, ఆయన క్రీస్తు అని గుర్తించాడు, ఆయన దేవుడని ఒప్పుకుంటున్నాడు, ఆయన మనుషు రూపంలో వచ్చిన దేవుడని ఆయన గుర్తించగలుగుతూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే 27వ వచనం చదువుదాం. చూడండి, 27వ వచనం. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. ఇక్కడ పదే అడుగుతున్నారు. అడుగుతుంటే ఇందాకే కదా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు నన్ను. ఇప్పటిదాకా చెప్పినప్పుడు వినలేదా, మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ వినాలనుకుంటున్నారా? నాకు అర్థమైంది, మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నారు కదా అని అన్నాడు. నీవు కాదురా, నువ్వే ఆయన శిష్యుడివి అని చెప్తూ ఉన్నారు అక్కడ. చదవండి. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. యేసయ్యను దూషిస్తూ ఉన్నారు, ఈ యొక్క వ్యక్తిని దూషిస్తూ ఉన్నారు. 24వ వచనం చదవండి ఒకసారి. 24వ వచనం. గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిచారు, దేవుని మహిమపరచుము. ఇక్కడ అంటున్నారు, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి మేమెరుగుదుమని అది మాకు తెలుసు. ఈ క్రీస్తు అనేవాడు ఈయన పాపిరా బాబు, నువ్వు ఆయన దేవుడు అంటున్నావు అని చెప్పి ఈ యొక్క వ్యక్తికి చెప్తూ ఉన్నారు. వాడు ఆయన పాపియే కాడో నేను ఎరుగను, ఆయన పాపియో కాడో నాకు తెలియదయ్యా, ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డివాడనై ఉండి నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను నీ కన్నులు ఎలాగూ తెరిచెనని మరలా వానిని అడగగా, మరలా అడుగుతున్నారు. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని చెప్పిన కదా, ఇందాక మీరు వినకపోతిరి. మరలా అడుగుతుంటే ఇందాకే చెప్పినాను కదయ్యా, ఏందయ్యా మళ్ళీ అడుగుతున్నారు అని అడుగుతున్నాడు. ఒక నిమిషం 24వ వచనం నుంచి చూద్దాం, లేక 20వ వచనం నుంచి.
వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మాకు తెలుసు. ఇప్పుడు ఇప్పుడు వీడెలాగ చూచుచున్నాడో వీడు ఎలాగు చూచుచున్నాడో మాకు తెలియదు. ఎవడు వీని కన్నులు ఎవడు వీని కన్నులు తెరిచెనో అది కూడా మాకు తెలియదు. వయసు వచ్చి వీనికి వయసు వచ్చింది, వీడి పెద్దవాడేయండు, మీరు వాన్నే అడగండి. అడుగుడి. తన సంగతి తానే చెప్తాడు. చెప్పుకొనని రైట్, వారితో అన్నది. చాలు. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ అందరూ కలిసి ఏం చేశారంటే, వీడిని ఎన్నిసార్లు అడిగినా వీడు చెప్తలేడు కదా, అయితే వీడిని తల్లిదండ్రులను పిలిచి అడుగుదామని చెప్పి తల్లిదండ్రులను పిలిపించారు. అమ్మా ఇట్లారి వచ్చి చెప్పయ్యా, ఏంది వీడేనా మీ కొడుకు అని కింది నుంచి మీ దాకా చూస్తున్నారు వాడిని. ఏమయ్యా వీళ్ళు లెక్కనే అనిపిస్తుంది కానీ వీడేనా కాదా అని బాగా చూసారు. బాగా చూడురామ్మా, వీడేనా కాదా అంటే వీడే అయ్యా, వీడే. గుడ్డివాడుగా ఉన్నాడు అని చెప్పినావు కదా, వీడేనా వాడు? వీడే వీడే వీడే. మరి వీడికి ఎట్లా చూపు వచ్చిందమ్మా? మాకు తెలియదు సార్. ఇది ఎట్లా వచ్చిందో మాకేం తెలుసు. వాడు గుడ్డివాడుగా ఉన్న సంగతి మాకు తెలుసు. మేము ఆయన వదిలిపెట్టినాం, వాడు గుడ్డివాడు అని చెప్పి మేము వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు ఎట్లా చూపు వచ్చిందో, ఈ చూపు ఎవడు వాడికి ఇచ్చాడో ఆ సంగతి మాకు తెలియదు. అయితే వాడు పెద్దోడు అయ్యాడు కదా, వాడికి వయసు వచ్చింది కదా, ఇప్పుడు వాడిని అడగండి చెప్తాడు వాడి సంగతి అంతా అని అంటే మరలా అడుగుతున్నారు. మరలా అడుగుతా చెప్పురా ఎట్లొచ్చినాయి నీ కన్నులు, ఎవరిచ్చిరు చెప్పురా, ఎవరిచ్చిరు చెప్పురా అంటే ఒకటే చెప్తున్నాడు, ఆయన పేరు క్రీస్తు, ఆయన నాకు చూపించిండు. ఎట్లిచ్చిండ్రా? కింద ముమ్మేసిండు, బురద చేసిండు, కన్నుల మీద రాసిండు, పోయి కడుక్కోమన్నాడు, నేను కడుక్కున్నా, నాకు చూపొచ్చింది. ఇంతే. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తా ఉన్నాడు, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తా ఉన్నాడు. ఆయన క్రీస్తు అనే సంగతిని ఒప్పుకుంటున్నాడు. 17వ వచనం చదవండి. 17వ వచనం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావు ఆయన గురించి అంటే ఆయన ప్రవక్త అని చెప్తున్నాడు. ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. 22వ వచనంలో వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేత్తుమని యూదులు అంతకు మునిపే నిర్ణయం చేసుకున్నారు. హల్లెలూయా. తల్లిదండ్రులకు తెలిసినా గాని భయపడి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఒకవేళ ఆయనను క్రీస్తు అని ఎవడైనా ఒప్పుకుంటే సమాజ మందిరంలో నుంచి వాళ్ళను బయటికి వెలివేస్తామనే సంగతిని ఇంతకు ముందే నిర్ణయం చేసుకున్నారు కనుక తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. కానీ చూపు పొందుకున్నటువంటి ఆ కుమారుడు ఒప్పుకుంటున్నాడు, ఆయన క్రీస్తు, ఆయన ప్రవక్త, ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు, అది నాకు తెలుసు. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం కదా, 10వ అధ్యాయం 9-10 వచనాలలో ఎవడైనను తన నోటి చేత యేసు ప్రభువని ఒప్పుకోవాలి, ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. హల్లెలూయా. ఈ యొక్క గుడ్డి భిక్షగాడు చూపు పొందుకొని యేసయ్య క్రీస్తు అని, ఆయన మనుషుని రూపంలో వచ్చిన దేవుడని, ఆయన ప్రవక్త అని ఆయన ప్రజలందరి ఎదుట ఒప్పుకుంటున్నాడు, ధైర్యముగా సాక్ష్యము చెబుతున్నాడు. కానీ తల్లిదండ్రులు భయపడుతున్నారు, అక్కడున్నటువంటి వారికి భయపడుతున్నారు, అక్కడున్న పెద్దలకు భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు. భయపడి అమ్మో ఈయనకు చూపించింది ఆ క్రీస్తు అని కనుక మేము చెబితే మమ్మల్ని ఇక్కడ నుంచి సమాజంలో నుంచి వెలివేస్తారు, సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు అనే భయముతో వారు చెప్పలేకపోయారు. ఈరోజు అనేక మంది దేవుని చేత అనేకమైన మేలులు పొందుకుంటూ దేవుని ఎదుట సమాజంలో సంఘములో సాక్షులుగా బ్రతకలేకపోతున్నారు. కారణం ఏంటిదనంటే కొంతమందిని చూసి భయపడుతూ ఉన్నారు, వారి ఎదుట యేసయ్యను ఒప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఉద్యోగాలు చేసే కాడ కావచ్చు, చదువుకునే కాడ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, క్రైస్తవులుగా చెప్పుకోవడానికి భయపడుతున్నారు. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. చాలా మంది సర్టిఫికెట్లు 2 ఉంటాయి, పేర్లు 2 ఉంటాయి.
నిజంగా యేసయ్యను క్రీస్తుగా అంగీకరిస్తే, ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయనను క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుడు అని ఒప్పుకుంటారో, ఎవరైతే రక్షకుడు అని ఒప్పుకుంటారో, నిజముగా క్రైస్తవులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడరు. నీ హృదయంలో ఇంకా విశ్వసించకపోతే, నీ హృదయంలో నిజంగా దేవుడిని రక్షకుడుగా నీవు అంగీకరించకపోతే, నువ్వు బయట చెప్పుకోవడానికి సిగ్గుపడతావు, భయపడతావు. ఎందుకో తెలుసా? ఎక్కడ నేను క్రిస్టియన్ అంటే ఉద్యోగం రాదేమో అని, ఎక్కడ నేను క్రిస్టియన్ అని చెప్తే నాకు సీట్ రాదేమో అని భయపడి మనకు రెండు పేర్లు మనం కలిగి ఉంటాం. సంఘములో ఒక పేరు, బయట ఒక పేరు. ఉద్యోగము చేసే కాడ ఒక పేరు, సంఘంలో ఒక పేరు. నిజంగా దేవుని చేత మేలును నువ్వు పొందుకున్నట్లయితే, దేవుడు నీ రక్షకుడిగా ఉన్నాడని నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు ధైర్యముగా ఎక్కడికి వెళ్ళినా, ఎంత మంది ఉన్నా వారి ఎదుట నువ్వు సాక్షిగా నిలబడగలుగుతావు. ఈ యొక్క గుడ్డి భిక్షగాడు సాక్ష్యం చెప్పినట్టుగా ధైర్యం కలిగి చెప్తున్నాడు. ఎవరికి భయపడలేదు, తెగిచ్చాడు. వారు వెలివేస్తారని తెలుసు, సమాజ మందిరంలో నుంచి బయటికి పంపిస్తారని తెలుసు, అది తీర్మానం చేయబడింది తెలుసు. కానీ చెప్పకుండా ఊరుకోలేదు. ఎందుకో తెలుసా? చూపు పొందుకున్నాడు, మేలు పొందుకున్నాడు, సాక్ష్యముగా నిలబడ్డాడు. అనేకులకు ఆశ్చర్యం కలిగించే విధముగా అతడు ఉన్నాడు. అతన్ని చూసిన వారు అనేకులు ఆశ్చర్యపడుతున్నారు. అతడు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపడుతున్నాడు. అతడు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అతడు దేవుణ్ణి ధైర్యముగా ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 23వ వచనం, 24వ వచనం. వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుడి అనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, అయినప్పటికీ కూడా ఆయన పాపియో కాదో నాకు తెలియదు, కానీ ఆయన ద్వారా నేను చూపు పొందుకున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఆయన పాపి కావచ్చు, నాకు ఆయన రక్షకుడు. మీకు ఆయన పాపము కనబడుతుండొచ్చు, ఆయన లోపల పాపము కనబడుతుండొచ్చు, మీకు లోపము కనబడుతుండొచ్చు, కానీ నాకు ఆయన రక్షకుడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. క్రొకడైల్ తెలుసు కదా అందరికీ. క్రొకడైల్ అది మాంసం తిన్న తర్వాత దాని పళ్ళల్లో ఇరుక్కుపోతుంది. మాంసం ఇరుక్కుపోతుంది. మీ అందరికి తెలిసి స్టోరీ, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. ఈ మాంసం ఇరుక్కుపోయిన తర్వాత ఎక్కువ కాలం అది పళ్ళల్లో ఉంటే దాని పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి. కాబట్టి మాంసం తిన్నాక అది ఒడ్డునకు వచ్చి దాని నోరు తెరిచి పడుకుంటుంది. పడుకున్నప్పుడు పక్షులు వచ్చి దాని నోట్లో వాలి ఆ పళ్ళల్లో ఇరుక్కున్న మాంసమును తింటాయి. అప్పుడు ఇది ఏమనదు. ఎందుకు? దానికి అది పళ్ళల్లో మాంసం ఉంటే దానికే ప్రమాదం కాబట్టి తినడానికి నోరు చాపి పెట్టుకుంటుంది. ఓకే. ఒక పక్షి ఎగురుకుంటూ పోయి జింక దగ్గరికి వెళ్ళి, తెలుసా నీకు క్రొకడైల్ చాలా మంచిది, మాకు ప్రతిరోజు ఆహారం పెడుతుంది అని చెప్పిందంట. అప్పుడు ఆ జింక అందంట, ఏం మంచిది అంటున్నావు నువ్వు? నా కళ్ళ ముందే నా బిడ్డని చంపుకొని తిన్నది, నువ్వేమో మంచిది అంటున్నావు. చాలా దుర్మార్గపుది, అది చాలా చండాలపుది, అది క్రూరమైనది. నా బిడ్డను నా కళ్ళ ముందే చంపుకొని తిన్నదంటే, లేదు మాకు రోజు ఆహారం పెడుతుంది, నువ్వేంది అట్లా అంటావు? మాకు రోజు ఆహారం పెడుతుంది, చాలా మంచిది అని చెప్పి పక్షి వాదిస్తా ఉన్నది. ఒక పక్క ఏమో కాదు, మంచిది కాదు, నా బిడ్డను తినేసింది, మంచిదంటావేంది అని ఒక పక్క జింక వాదిస్తుంది. కొంతమందికి మనము మంచి వాళ్ళముగా కనిపించవచ్చు, కొంతమందికి చెడ్డవాళ్ళుగా కనిపించవచ్చు. మంచి చేసినటువంటి వారిలో చెడుతనము ఉంది అంటే కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ యేసయ్యలో ఏ చెడుతనము లేకున్నా ప్రజలు అంటున్నారు ఆయన పాపి అంటున్నారు. వాళ్ళకు పాపము కనబడుతుంది. ప్రజలకు ఆయనలో ఒక పాపముగా చూస్తున్నారు. ఆయనను చూసినప్పుడు ఒక దోషిగా చూస్తున్నారు.
కానీ ఆ పాపి అంటున్నాడు, ఆ యొక్క గుడ్డి భిక్షగాడు అంటున్నాడు, అయ్యా అతడు పాపో కాదని నాకు తెలియదయ్యా, కానీ నాకైతే చూపునిచ్చాడు, నాకు ఆయన దేవుడు, నాకు ఆయన దేవుడు అని చెప్పుకోగలుగుతున్నాడు. ఇంకొక వచనం మనం చదువుకొని త్వరగా ముందుకు వెళదాం. చూడండి 29వ వచనం చదవండి. 29. మోషతో మాటలాడనని ఆ, ఎరుగుదుము గాని ఆ. నీవెక్కడి నుండి వచ్చితివో ఎరగమని చెప్పి వారిని దూషించిరి. ఎవరిని దూషిస్తున్నారు? దేవుడు మోషతో మాట్లాడాడు, ఆ సంగతి మాకు తెలుసు, వీడెక్కడి నుండి వచ్చానో ఎరగమని వానిని దూషించారు. దేవుని కోసము దూషించబడుతున్నాడు, దేవుని కోసము దూషించబడుతున్నాడు. బాబు ఆయన దేవుడు కాదు అని చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్తున్నారంటే, ఏయ్ నువ్వు దేవుణ్ణే స్తుతించు, అతడు పాపి అని చెప్తున్నారు. కానీ అతడు మాత్రము ఆయనను దేవునిగా కొలుస్తున్నాడు, దేవునిగా చూస్తున్నాడు, ఆయన హృదయంలో నింపుకున్నాడు, ఆయన ప్రజల ఎదుట సాక్ష్యముగా నిలబడ్డాడు. ఆయన దేవుని కొరకు దూషణ పాలైనా ఆ మాటలు చెప్పకుండా మాత్రము వదిలిపెట్టడం లేదు. తర్వాత 30వ వచనం. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చెనో ఎరగక పోవుట ఆశ్చర్యం. ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను. పాపుల మనవి ఆలకింపడని దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆ, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క గొప్పతనమును గురించి మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది, ఆయన ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలియదు అంటున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. కానీ ఆయన అయితే దేవుడు, ఆయన క్రీస్తు, ఆయన నా కన్నులు తెరిచాడు. మీకు తెలియకపోవచ్చు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, కానీ ఆయన మాత్రం నా కన్నులు తెరిచాడు. నా దేవుడు ఆయన, నా రక్షకుడైన, నా సహాయకుడైన అని చెబుతూ ఇప్పుడు 32, 33, 34 మనం చదివితే, పుట్టు గుడ్డి వాని కనులు ఎవరైనా తెరుచున్నట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే అతన్ని వెలివేయాలనుకున్నారో, ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే దూషించి మాట్లాడుతున్నారో, ఎవరైతే అతన్ని ప్రశ్నలు వేస్తున్నారో, వారందరికీ ఆయన దేవుని గురించి సువార్త చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని గురించి సువార్త ఏమని చెప్తున్నాడు? 31 నుంచి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఇప్పుడు వారు అనుకుంటున్నారు, అరే నిజంగా లోకం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కార్యం జరిగిందని ఎక్కడ వినబడలే. వారిలో మొదలైపోయింది ప్రశ్న, ఎక్కడ వినబడలే. ఇప్పుడు 33వ వచనం, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పారు. చూడండి, ఈ యొక్క భిక్షగాడు లేక ఈ యొక్క గుడ్డి భిక్షగాడు చూపు పొందుకున్న తర్వాత దేవుని యొక్క సువార్తను వెలివేస్తున్నటువంటి వారికి చెప్తున్నాడు, తృణీకరిస్తున్నటువంటి వారికి చెప్తున్నాడు, ప్రశ్నిస్తున్నటువంటి వారికి చెప్తున్నాడు, అతన్ని బెదిరిస్తున్నటువంటి వారికి చెప్తున్నాడు. చూడండి, సాక్షిగా నిలబడ్డాడు. సమాజంలో అందరి ఎదుట యేసు దేవుడని ఒప్పుకుంటున్నాడు, ఆయన క్రీస్తు అని ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు భయపడ్డా ఇతడు మాత్రం భయపడకుండా చెప్తున్నాడు. ఎన్నిసార్లు అడిగినా నాకు తెలియదయ్యా, ఆయన మాత్రం నా కన్నులు తెరిచింది, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో నాకు సంబంధం లేదు, ఆయన మాత్రం క్రీస్తు, ఆయన దేవుడుగా వచ్చాడు, మనిషి రూపంలో వచ్చాడు, ఆయన నా కన్నులు తెరిచాడు, అంతే నాకు తెలుసు. ఆయన దేవుడు, ఆయన దేవుడు. మీరు ఆయన పాపి అయినా ఏమన్నా ఆయన మాత్రం నాకు దేవుడు. ఇలాగ చెప్పుతూ వస్తుంటే ఆఖరికి వారిలో ప్రశ్న మొదలు, అరే నిజమే కదా, అసలు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు
ఈ యొక్క పుట్టుకతో ఉన్నటువంటి ఈ కన్నులు తెరవబడలేదు, ఈ మాట ఎక్కడ వినబడలేదు తెలిసినట్టుగా, ఇది ఆశ్చర్యంగా ఉంది మనకు అని చెప్పి వారు ఆలోచిస్తున్నప్పుడు చెప్తున్నాడు సువార్త, అయ్యా ఒకవేళ అతడు దేవుని యొద్ద నుంచి రాకపోతే ఏమి చేయలేడు, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఈ కార్యం జరిగింది అని చెప్పినప్పుడు ఆ మాటను కూడా వారు జీర్ణించుకోలేక, నువ్వు పాపిగా పుట్టినవు, నువ్వు పాపివి, నువ్వు మాకు సువార్త చెప్తున్నావా, మాకు బోధిస్తున్నావా అని చెప్పి అతన్ని వెలివేస్తున్నారు. దేవుని కొరకు వెలివేయబడ్డాడు, దేవుని కొరకు తృణీకరించబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 38వ వచనం చదవండి. 30 ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు దేవునికి విశ్వాసం ఉంచాడు, దేవుని యందు. అలాగే దేవునికి మ్రొక్కుతున్నాడు, అంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క భిక్షగాడి యొక్క కన్నులు తెరవబడిన తర్వాత జరిగిన కార్యం ఏంటిదనంటే, అందరూ ఆశ్చర్యపడ్డారు. అందరికీ దేవుడు యేసయ్య అని, క్రీస్తు అని, ఆయన ప్రవక్త అని, ఆయన నా కన్నులు తెరిచాడనే విషయము అందరికీ చెబుతున్నాడు. అందరి ఎదుట ఆయనను ఒప్పుకున్నాడు క్రీస్తుగా. ధైర్యము కలిగి వారి ఎదుట మాట్లాడుతున్నాడు. వారు వెలివేస్తారని తెలిసినప్పటికీ కూడా వారందరి ఎదుట సువార్త చెప్పడానికి ఆయన తెగించాడు. అందరికి సువార్త చెప్పాడు. దేవుని కోసము తృణీకరించబడ్డాడు. దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని స్తుతించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా దేవుని చేత ఎన్నో మేలు పొందుకున్నాం. భౌతికంగా ఇతడు చూపు పొందుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అతన్ని చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే వీడు పుట్టుక నుంచి గుడ్డివాడు, ఎలాగూ నీ కన్నులు వచ్చాయి? ప్రతి ఒక్కరు అదే ప్రశ్న, ఎట్లొచ్చినా నీ కన్నులు? ఎవరిచ్చారు నీకు కన్నులు? అదే ప్రశ్న అడిగిన ప్రతి వానికి చెబుతున్నాడు, నాకు క్రీస్తు అనే మనుషుడిచ్చాడు, ఆయన దేవుడు, ఆయన ప్రవక్త, ఆయన ఇచ్చాడు నాకు కన్నులు. అందరికీ చెప్తున్నాడు. ఈరోజు మనం పొందుకున్న మేలు ఎవరికైనా చెప్తున్నామా? ఎవరి ఎదుట నన్ను పంచుకుంటున్నామా? అసలు మనల్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపడుతున్నారా? పడతారు. ఎట్లా ఆశ్చర్యపడతారంటే, చర్చికి పోయినా కానీ మార్పు లేదు అని ఆశ్చర్యపడతారు. వాక్యం విన్నా కానీ మార్పు లేదు అని ఆశ్చర్యం ఉంటుంది. బైబిల్ చదివినా మార్పు లేదు అని ఆశ్చర్యం ఉంటుంది. ఉంటుందా? దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న మనము, మనలో మార్పు కలగాలి. మనల్ని చూసిన వారు ఆశ్చర్యపడాలి. మనల్ని చూసిన వారు ఎట్లా జరిగింది నీలో ఈ మార్పు అని నిన్ను ప్రశ్నించాలి. ఆ ప్రశ్న నిన్ను వేస్తలేరంటే ఇంకా నీలో మార్పు లేదు అని అర్థం. ఇతడు బ్రతుకు మార్చుకున్నాడు, చూపు పొందుకున్నాడు, అనేకులు ఎదుట సాక్షిగా నిలబడ్డాడు, సువార్త చెప్పాడు, తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని స్తుతించాడు, అందరికీ సువార్త ధైర్యముగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భిక్షగాడు దేవుని వెంబడిస్తూ దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు, అనేకులకు సాక్షార్థముగా నిలబడ్డాడు. యోహాను సువార్తలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్నటువంటి ఆ కుంటి భిక్షగాడు కూడా దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తుంటున్నాం. గంతులు వేసి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్తలో ఉన్నటువంటి ఆ భర్తిమయ అనేటువంటి గుడ్డి భిక్షగాడు, అతడు కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మేలు పొందుకున్న మనం ఏం చేస్తున్నాం? దేవుని చేత మేలు పొందుకొని మనం ఏం చేస్తున్నాం? ఎక్కడుంటున్నాం? ఎవరి మధ్యలో ఉంటున్నాం? ఎవరికి ఏమి చెప్పుతున్నాం? ఎవరి గురించి ప్రకటిస్తున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అసలు నీ జీవితంలో ఈ ప్రశ్న ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? ఎట్లా నీ లోపల మార్పు కలిగింది అని ప్రశ్న నన్ను అడిగారు, నేను చెప్పాను. మిమ్మల్ని అడిగాడు ఎవరన్నా అడిగారా? మిమ్మల్ని అడిగేటట్టుగా జీవించాలి, అడిగేటట్టుగా బ్రతకాలి, అడిగేటట్టుగా మార్చుకోవాలి మన బ్రతుకులను. ఇంకా అదే బ్రతుకులు, ఇంకా అవే, ఇంకా అలాగే జీవించడం అంటే దేవునికి మన ఎడల అసహ్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది? అసహ్యత కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా
లోపడినవాడు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా నాశనం అవుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే, వినకపోతే, బ్రతుకులు మార్చుకోకపోతే హఠాత్తుగా మరి తిరుగు లేకుండా నాశనం అయిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తూ ఉంటున్నాం, మన చుట్టూన్న ప్రజలు మాట్లాడుకుంటూనే చనిపోతున్నారు. మంచిగా ఉండి, సరదాగా ఉండి, మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉండి, ఆ క్షణం వరకు బాగుండి వెంటనే చనిపోతున్నటువంటి వారు ఉన్నారు. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, హఠాత్తు మరణాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎన్నో విధాలుగా రకరకాలుగా ప్రజలు ఈ లోకమును విడిచి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం ఎందుకు బ్రతుకున్నాం? ఎవరి కోసం బ్రతుకున్నాం? ఎందుకు బ్రతికించాడు దేవుడు? ఒక ప్రశ్న వేసుకోవాలి కదా మనం. మనకంటే మంచివారు, గొప్పవారు, ధనికులు, బలవంతులు ఎంతోమంది లోకమును విడిచి వెళ్ళారు, భక్తిపరులు. మరి నువ్వు నేను ఎందుకున్నాం? ఎన్నికలేని నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఎవరి కోసం బ్రతికిస్తున్నాడు? ఏమి చెప్పడానికి బ్రతికిస్తున్నాడు? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. గురుడి భిక్షగాడు చూపు పొందుకొని అనేకులకు సాక్ష్యము చెప్పాడు, సువార్త చెప్పాడు. ఆయనను వెలివేస్తున్నటువంటి వారికి క్రీస్తు గురించి తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. అందరి ఎదుట యేసయ్యను క్రీస్తుగా గుర్తించాడు, ప్రవక్తగా గుర్తించాడు. ఆయన నోటితోటి ఒప్పుకున్నాడు, ఆయన దేవుడని గుర్తించాడు. ప్రజలు ఎంతమంది ఏమన్నప్పటికీ కూడా, మీరేమన్నా చెప్పండి, ఆయన మాత్రం నాకు కనులిచ్చాడు, ఆయన దేవుడు అని చెప్పాడు. ఆయనను క్రీస్తుగా గుర్తించి ఆయనకు సాక్ష్యంగా నిలబడ్డాడు, సువార్త చెప్పాడు, అనేకులను ఆశ్చర్యపరిచే విధముగా జీవించినాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన బ్రతికి ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అవునయ్యా, ఎన్నో మేలు పొందుకుంటున్నాం, ఎన్నోసార్లు నీ చేత మేలు అనుభవిస్తున్నాం. మేలు కావాలని అన్నప్పుడు నీ చింతకు వస్తున్నాం. మాకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తున్నాం. అవసరత తీరిన తర్వాత నిన్ను మర్చిపోతున్నామయ్యా. మేమెవరికి సాక్ష్యముగా నిలబడలేదు, ఎవరికి సాక్ష్యము చెప్పలేదు, ఎవరికి నీ గురించి తెలియజేయలేదు. అసలు మీ గురించి మేము బయట ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. మాలో ఆ సిగ్గు తీసేయండి, ధైర్యాన్ని పుట్టించండి. గుడ్డి భిక్షగాడు కన్నులు పొందుకొని ధైర్యంగా ప్రకటించాడయ్యా. ఆ విధంగా మాకు ధైర్యం కలిగించండి. మేము పనులు చేస్తున్న కాడ, ప్రయాణాలు చేస్తున్న కాడ మాతో ఉన్నటువంటి వారికి సువార్త చెప్పేటువంటి ఆ అవకాశం మాకు దయచేయండి, ధైర్యమును మాకు దయచేయండి అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.